హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మీడియాతో మాట్లాడుతూ వివేకానందరెడ్డి హత్య కేసులో కొన్ని తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. సొంత మీడియా ఉంది కదా అని వైకాపా నేతలు, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అసత్య ఆరోపణలపై వైఎస్ షర్మిలారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అన్న వార్త, ఆ థియరీని సృష్టించింది సునీత రెడ్డి గారు అన్నారు. అంతేకాదు సునీత రెడ్డి గారు చంద్రబాబు గారి కోసం చాలా ఆరాటపడుతున్నారు అని చాలా దారుణంగా మాట్లాడారు. ఇది చాలా అన్యాయంగా మాట్లాడినట్టు నాకు అనిపించింది. మా కుటుంబానికి కూడా చాలా బాధేసింది. మీడియా ఉంది అన్న అహంకారంతో ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటున్నారు. పలుకుబడి ఉంది అన్న అహంకారంతో ఎన్ని నేరాలు చేసైనా తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు. డబ్బు ఉంది అన్న అహంకారంతో సోషల్ మీడియాలో వాళ్ళ సైతాన్ సైన్యం చేత ఎవరినైనా వ్యక్తిగత హననం చేయటానికి సిద్ధపడ్డారు. ఇది ఎంత దారుణంగా ఉంది అన్నది ఒకసారి వాళ్ళే ప్రశ్నించుకోవాలి. అసలు వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అని అన్న థియరీని సునీతనే సృష్టించింది అని మాట్లాడారు అవినాష్ రెడ్డి గారు. నిజానికి వివేకానందరెడ్డి గారు చనిపోయిన రోజున 7 గంటల నుంచే వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అని సాక్షి టీవీలో రీలే జరుగుతూనే ఉంది. సునీత ఏమో, మేము సునీత అందరం కూడా హైదరాబాదులో ఉన్నాం. ఈ వార్త విని ఒక షాకుకు గురయ్యాం. మరి సాక్షి టీవీ లోకల్గా పులివెందల నుంచి గుండెపోటు వార్తని చెప్తున్నారు. మరి లోకల్ న్యూస్ను ఇచ్చే అవకాశం లోకల్గా ఉన్న అవినాష్ రెడ్డికి ఉందా, లేక హైదరాబాద్లో ఉన్న సునీత రెడ్డికి ఉందా? లోకల్గా ఉన్నది అక్కడ అవినాష్ రెడ్డి గారు. బాడీ పడి ఉంది, రక్తపు మడుగుంది. అక్కడ గుండెపోటు కాదు ఇది అని చూసిన ఎవరికైనా అర్థమయ్యే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు సాక్షి టీవీలో గుండెపోటు అని ప్రచారం జరుగుతుంటే లోకల్గా ఉన్న అవినాష్ రెడ్డికి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందా, లేక దూరంగా ఉన్న సునీతకు ఆ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందా? సాక్షిని నడుపుతున్నదేమో భారతిరెడ్డి గారు. 7 గంటల నుంచి వివేకానందరెడ్డి గారిది గుండెపోటు అని ప్రచారం చేస్తున్నారు సాక్షి టీవీలో. మరి అలా ఎందుకు ప్రచారం చేశారో భారతిరెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ ఎప్పుడూ సమాధానం చెప్పలేదు. అక్కడ మీడియాను మేనేజ్ చేసుకునే అవకాశం అవినాష్కు, భారతిరెడ్డికి, సాక్షికి ఉంది. అక్కడ పోలీసులను మేనేజ్ చేసుకుని పోస్ట్ మార్టం వద్దు అని చెప్పే అవకాశం కూడా అవినాష్ రెడ్డికే ఉంది. పోస్ట్ మార్టం జరగకపోతే బెనిఫిట్ అక్కడ ఎవరికి? గుండెపోటుతో వివేకానందరెడ్డి గారు మరణించారు అని చెప్తున్నా సాక్షికి బెనిఫిట్ ఉంది. అంతేగాని
దూరంగా ఉన్న సునీతకు యాక్సెస్ లేదు, బెనిఫిట్ అంతకంటే లేదు. ఇంతవరకు కూడా సాక్షి టీవీలో 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు అన్న వార్త సాక్షి ఎందుకు ప్రచారం చేసిందో ఇంతవరకు భారతిరెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ ఇంతవరకు సమాధానం చెప్పనే లేదు. ఇంకొక విషయం, వివేకానంద రెడ్డి వ్యక్తిగత జీవితం గురించి వాళ్ళ సోషల్ మీడియా సైతాన్ సైన్యం చేత నానా రకాలుగా ఆయన వ్యక్తిత్వాన్ని అసలు